నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యంగా శ్రీ హరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర తెలిపారు. నరసరావుపేటలోని ఆరండల పేరిటలో గల శ్రీ హరిణి డిఎస్సి అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ తరుణంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో శ్రీ హరిణి డిఎస్సి అకాడమీలో ఈ నెల 4వ తారీఖు నుంచి నూతన బ్యాచెస్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులతో పాటు 100% టెట్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధిస్తూ మరియు డిఎస్సి 2018లో స్టేట్ టాప్ ర్యాంకులతో పాటు జిల్లాలో మొదటి ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సాధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో 80% ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులుగా శ్రీ హరిణి అకాడమీ నుంచి కొలువులు సాధించారని, అదేవిధంగా ఎస్జిటిలో 40% ఉపాధ్యాయ ఉద్యోగులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. ఇదే క్రమంలో 2024 డిఎస్సిలో కూడా అంతకు మించి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా శ్రీ హరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని తెలిపారు. కావున ఈ యొక్క అవకాశాన్ని పల్నాడు జిల్లా అభ్యర్థులు అందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా నరసరావుపేటలోని శ్రీ హరిణి డిఎస్సి అకాడమీలో శిక్షణ తీసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యాన్ని శ్రీ హరిణి డిఎస్సి అకాడమీ ద్వారా నెరవేర్చుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు నరేంద్ర కంచర్ల, శ్రీ హరిణి అకాడమీ డైరెక్టర్ని. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి కోరికతోటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడికంటే 100 రెట్లు మన శ్రీ హరిణి అకాడమీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. తరగతులు నిర్వహిస్తాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆల్రెడీ 2018 డిఎస్సిలో మన పల్నాడులో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థి 80% ఉద్యోగాలు సాధించారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శ్రీ హరిణి అకాడమీలో జాయిన్ అవ్వండి. శ్రీ హరిణి అకాడమీ నుంచి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంపించే బాధ్యత మన అకాడమీది. ఓకేనా. శ్రీ హరిణి అకాడమీలో డిఎస్సి 2018లో స్టేట్ థర్డ్ ర్యాంక్తో పాటు మన డిస్ట్రిక్ట్ టాపరు మన ఇన్స్టిట్యూషన్ నుంచే, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 18 మందికి గాను 15 మంది, ఎస్జిటిలో 118 మందికి గాను 42 మంది, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు లాస్ట్ 6 ఇయర్స్లో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మన పల్నాడులో ఒక మంచి కోచింగ్ సెంటర్గా శ్రీ హరిణి అకాడమీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. దీనికి మన పల్నాడులో ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనటువంటి ప్రతి అభ్యర్థి జాయిన్ అయ్యి మీకు సరైనటువంటి గైడెన్స్ శ్రీ హరిణి అకాడమీ ద్వారా అందుతాయి. అదేవిధంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దే బాధ్యత శ్రీ హరిణి అకాడమీది. దానికి పూర్తి సహకారాలు ఎలా ఉంటాయంటే, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించబడుతుంది. అత్యుత్తమైనటువంటి పరీక్షా విధానం, సరైనటువంటి విధానంలో మోటివేషన్ క్లాసెస్తో పాటు మిమ్మల్ని స్టడీ అవర్స్ పూర్తిగా నైట్ 10 వరకు కూర్చోబెట్టి పూర్తిగా చదివించే బాధ్యత మాది. అదేవిధంగా పరీక్ష విధానంలో 100% ఉత్తీర్ణత. టెట్ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్లో స్టేట్ టాప్ ర్యాంక్తో పాటు 100% మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు డిఎస్సికి. టెట్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో శ్రీ హరిణి అకాడమీ మాత్రమే అని చెప్పుడు గర్విస్తున్నాము. ఈ చక్కని అవకాశాన్ని పల్నాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.